శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో 100% జరగబోయేది ఇదే. మేషరాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి? వీరి జీవితంలో వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల నుంచి ఈ యొక్క మేషరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరో 2 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితం పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వృత్తి పరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఆర్థికంగా బాగా కలిసి రావడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అలాగే వృత్తి పరంగా ఈ రాశి వారికి అంటే మేషరాశి వ్యక్తులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలు పొందుతారు. వీరికి పూర్తవకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ప్రెజెంట్ ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న ఇటువంటి వ్యక్తులకు మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ ఉంది. ఈ 2 రోజుల్లో మేషరాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఇంట్రెస్ట్ కి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలను తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. వీరికి ఆర్థికంగా అంతా బాగుంటుంది. ఆదాయపరంగా కూడా చక్కటి ఇన్కమ్ అంటే రాబడి ఉంటుందన్నమాట. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. మేషరాశి వారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ అంటే డబ్బు బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు కనకదార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని, డబ్బుని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడతారు. మీరు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ లేదా శుభకార్యం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే ఛాన్స్ ఉంది. ఈ టైంలో ఈ యొక్క మేష రాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే ఈ టైం అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీని కలిగి ఉంటారు. అందరితో కలుపుకొలుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనే విషయం ఈ యొక్క మేష రాశి వారు ఈ టైంలో గమనించి శత్రువులను దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానం బట్టి ఎటువంటి ఆలోచన విధానం కలిగిన వారు అనే విషయాన్ని ముందుగా గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా, నీడగా, సపోర్ట్ గా ఉంటారు. ఈ రాశి వారికి సంతాన విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వీరికి ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల ద్వారా మీకు ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ
ఈ రాశిలోని విద్యార్థులకు మంచి టైం నడుస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న టైం అనేది విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు, ఇలా అనేక అంశాలపై ఈ రాశి వారికి స్పష్టత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలను విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మంచి విజయాలను అనేవి సాధించడం జరుగుతుందన్నమాట. అయితే మరొక 2 రోజుల్లో వీరికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారికి తెలియకుండానే కొంతమంది శత్రువులు, రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు అంటే ఎవరో కాదండి, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఒకసారి ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైనటువంటి వాదనలకు చర్చలకు దిగండి. అనవసరమైన వాదనలకు చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే విధానం, మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎదుటి వారిని నిందించకండి. అందరితో మంచిగా నమ్రతగా ఉండండి. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారు, మేషరాశి వారు ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి ఓసారి చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. ఈ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రం జపించండి. తద్వారా మీకున్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఇక మేషరాశి వారు మరింత అభ్యున్నతి పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం, శుక్రవారం రోజుల్లో అంటే ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇక శుక్రవారం రోజు ఆవు నెయ్యితో తామర వత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణునికి దానంగా ఇవ్వటం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ప్రారంభించిన ప్రతి పనిలో విజయాన్ని నమోదు చేస్తారు. అంటే అన్నింటా కూడా మీరు సక్సెస్ ని సాధిస్తారన్నమాట. అలాగే ఈ యొక్క మేషరాశి వారు వీలైనంత వరకు కూడా సామాజిక సేవా కార్యక్రమంలో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపద నుండి కాపాడుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని దయ వల్ల జరుగుతుంది. కాబట్టి దేవుని పైన మీరు భారాన్ని వేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఇలా అదేవిధంగా విద్యాపరంగా కూడా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఈ యొక్క మేషరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే రహస్య శత్రువుల విషయంలో మేషరాశి వారికి మరో 2 రోజుల్లో, 2 రోజుల్లో పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మేషరాశి వారికి నచ్చిందా? మరి మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు కనుక ఉన్నట్లయితే ఆ వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేషరాశి వారు. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ఈ యొక్క మేషరాశి వారికి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.